మన స్క్రిప్ట్ తీసుకువెళ్ళిపోయాడు. దొరికింది. వాడే నా శత్రువు. సైనికులారా, వాడిని విడిచిపెట్టొద్దు. రండి, ఇద్దరి రాజుల మధ్య జరిగే కత్తి యుద్ధాన్ని మనం ప్రాక్టీస్ చేసి చూద్దాం. హనీ బనీ, ఇదిగో కత్తి పట్టుకో. జాగ్రత్తగా లేకపోయినా పర్వాలేదులే, ఎందుకంటే మీ చేతుల్లో ఉన్నది కర్ర. జోర్దార్ అనౌన్స్మెంట్ ఇవ్వు. మా నాటకాన్ని చూడడానికి వచ్చిన మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. నాటకం యొక్క పేరు మహారాజు గారి ఆత్మకథ, ది అన్సోల్డ్ స్టోరీ. అన్సోల్డ్ కాదు, అన్టోల్డ్ స్టోరీ అని చెప్పాలి. అరే, మన నాటకాన్ని ఇంతవరకు ఎవరూ కొనలేదు కదా, అందుకని అది అన్సోల్డే. అందుకే టైం వేస్ట్ చేయకండి, వెంటనే మీరు మొదలు పెట్టండి. చెట్టుతో చేసిన కత్తితో వాళ్ళని నరకనా కొయ్యనా? జస్ట్ జోకింగ్, బట్ ఐ వాజ్ సీరియస్. హనీ, యాక్షన్! ఇప్పటి వరకు ఒక దోమను కూడా చంపనివాడు బనీని బోల్తా కొట్టించాడు. ఇక నుండి హనీనే మహారాజా. జోర్దార్, త్వరగా హనీకి డైలాగ్ చెప్పరా బాబు. సేనాపతి, మన రాజ్యంలో ప్రశాంతతని, శాంతిని తీసుకురావాలి. ఏది చెప్పు హనీ, టేక్ 1. సేనాపతి, ప్రశాంతాన్ని శాంతిని రాజ్యానికి తీసుకురావాలి. అరే ఏం చెప్తున్నావు? డైలాగ్ అర్థం కాలేదా? సేనాధిపతి, మన రాజ్యంలో ప్రశాంతత ఇంకా శాంతిని తీసుకురావాలి. సరే, టేక్ 2. సేనాపతి, ప్రశాంతాన్ని శాంతిని పువ్వుని మన రాజ్యానికి తీసుకురావాలి. అరే జూనియర్ ఆర్టిస్ట్ కన్నా దారుణంగా చేస్తున్నాడు. డైలాగ్ విను. సేనాధిపతి, మన రాజ్యానికి ప్రశాంతత ఇంకా శాంతిని తేవాలి. గుర్తుంచుకొని చెప్పు. కమాన్, టేక్ 3. ప్రశాంతతని శాంతిని సేనాపతికి టీ ఆకుల్ని తీసుకురావాలి. ఇన్ని టేకులు తీసుకొని కూడా చెప్పలేకపోయావంటే మహారాజా క్యారెక్టర్ ని ఇంకెవరికన్నా ఇవ్వు. అని నువ్వు స్క్రిప్ట్ చదివి డైలాగ్ చెప్పు. ఈ డైలాగ్ ని నేను ఎలా చదవాలి? నాకేమీ అర్థం కావడం లేదు. అరే గాడిద, అది డైలాగ్ కాదు, పేజ్ నంబర్ రాశారు. నువ్వు ఈ స్క్రిప్ట్ ని నీ డైలాగ్ గుర్తుంచుకునేంత వరకు చదువుతూనే ఉండు. ఏదేమైనా సరే నువ్వు మధ్యలో ఆపకూడదు. ఓకే. సీన్ ఏంటో తెలుసా? మన శత్రువు ఇప్పుడు వస్తున్నారు. ఎటువైపు నుంచి వస్తున్నారు? అక్కడి నుంచే మహారాజా. అయితే మనం ఇటువైపు పారిపోదాం. ఏయ్, ఆగు. హనీ లాగా కాదురా, ఒక మహారాజు లాగా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలి. ఒరే అన్నయ్య, డైలాగ్ ని గట్టిగా చదువు, పెద్దగా చదువు. అరే, చదవమంటే అరవడం అవసరమా చెప్పు? అజానే, మనం వస్తున్నామని తెలిసి నగరం నిశ్శబ్దంగా ఉందేంటి? రాజా అన్నయ్య, రాజా అన్నయ్య, మీ చెవులో మీరు పత్తి పెట్టుకొని ఉన్నారు. అజానే, నా చెవుల్లో ఉన్న దూదిని నేను తీసుకోగలను. దాన్ని నువ్వు తీయడానికి ఎంత ధైర్యం? వెళ్ళు, చిక్కనగా ఉండు. అలా ఎలా అవుతానో? వెళ్ళి వేడి నూనెలో దూకో. జానీ, నేనెవరో తెలుసా? ఈ రోజు కూడా ఐస్ క్రీమ్ నేనే తీసుకుంటాను ఫ్రిడ్జ్ లో నుంచి. అరే, ఇందులో గొప్ప విషయమే ఉందన్నా, అందరూ తీసుకుంటారు కదా. కానీ నేను పొట్టిగా ఉన్నా కదా, కానీ ఫ్రిడ్జ్ ఎంత పొడుగుంటుంది. అలా అయితే అది నాకు పెద్ద విషయమే కదా. సరే గానీ బండిని ఇక్కడెందుకు ఆపారన్నా? జానీ, ఇప్పుడు నువ్వు బండి నడపబోతున్నావు, అది కూడా నేను చెప్పే రూటులో. మన శత్రువు దేశపు రాజుని అంతం చేయాలి. రాజుని గాడిద మీద కూర్చోపెట్టి రాజ్యం మొత్తం తిప్పించాలి. అది ఆ గాడిదకే అసహ్యం కదా. రాజానయ్య, రాజానయ్య, వాడెవడో మిమ్మల్ని చెప్తున్నాడు, కానీ మీరు దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మేము మీతో పాటే ఉన్నాం. నా మనుషులు ఆ రాజుతో పాటు ఉండి వాళ్ళ సమాచారాలు మనకు అందిస్తూ ఉంటారు. జానీ, నువ్వంటే నాకు ఎప్పటి నుంచో డౌట్. టీవీ యాంకర్ చెప్తారు కదా, ఎక్కడికి వెళ్ళొద్దు, మేము తిరిగి వస్తామని. కానీ నువ్వు వాళ్ళు ఎంత చెప్పినా లేచెళ్ళిపోతావు. రాజుగారి ఆస్తి డాక్యుమెంట్లన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి. జానీ,
వాళ్ళ దగ్గర నా ప్రాపర్టీ పేపర్స్ ఉన్నాయి. అరే ఉదయం రాజా, నా ప్రాపర్టీ ఈ రోజు వస్తుంది రేపు పోతుంది. రాజుగారిది మాత్రమే కాదు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరివి నా దగ్గరే ఉన్నాయి. త్వరగా వెళ్ళి పట్టుకోండి, మీ డాక్యుమెంట్లన్నీ వాడి దగ్గర ఉన్నాయట. అరే ఏంటిది, ఎవరు మీరిద్దరో? ఎందుకు పాపం ఆ చిన్నపిల్లాన్ని భయపెడుతున్నారు? మేము ఇతని కాదు, మిమ్మల్ని భయపడ్డానికి వచ్చాం. ఈడు పిల్లాడు కాడు, మా రాజా అన్నయ్య. జానీ, నేను ఎవరంటే బర్రె మీద కూర్చుని గుర్రం సవారీ చేస్తాను. గుర్రం సవారి గుర్రం మీద కూర్చొని వెళ్తారు, మేకపోతు మీద కూర్చొని కాదు. ఎనీ డౌట్? జానీ, నేను ఉండే హైట్ కి బర్రెనే నేను ఎప్పుడు గుర్రం అనుకుంటాను. కాసేపు ఊరుకోండి, నేను దీన్ని మొత్తం చదవాలి. ఆ జానీ, ఇప్పుడు ఆ పేపర్లు నాకు కావాలి. వీళ్ళు ఖచ్చితంగా సన్నీ మనుషులే, స్క్రిప్ట్ ని దోచుకెళ్ళడానికి వచ్చారు. వాళ్ళకి ఇప్పుడే నేనేటో చూపిస్తాను. ఆగు పప్పట్, యాక్టర్ కి వాడి ఫేసు చాలా ముఖ్యమైన వస్తువు. రేపు మాకు నాటకం ఉంది. ఇప్పుడు ఫైట్ చేస్తే అనవసరంగా ఫేస్ పాడవుతుంది. మరైతే ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది. రండి పారిపోదాం. పట్టుకోండి వాళ్ళని. నువ్వు ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు గాడిద? నువ్వు ఎక్కగలవు కదా. మీతో స్నేహం చేసి నేను ఆ విషయాన్ని మర్చిపోతున్నాను. నిజంగా నేను ఒక గాడిదని. ఈ రాజు నిన్ను సాధారణంగా విడిచిపెట్టడు. ఇప్పుడు నేను ఎగురుకుంటూ ఆ జానీ, ఏంటి కనిపించడం లేదు? నన్నే రాయితో కొడతావా? ఉండు, నేను ఏం చేస్తాను చూడు. నా కాలు ఒకటి చిన్నదైపోయింది. అరే జానీ, అది నా కాలురా. రాజుగారి ప్రాపర్టీ ఇప్పుడు నాకు సొంతమైంది. అటు చూడండి, మనమందరం దాక్కోవడానికి ఆ లైబ్రరీ కరెక్ట్ అయిన ప్లేస్. అరే రే, ఇది అసలు ఏం చోటు రాజా అన్న? ఇది లైబ్రరీ. ఇది లైబ్రరీ. ఇది లైబ్రరీ. జానీ, నేనేం మాట్లాడలేదు తెలుసుకో. అదిగో ఉన్నారు చూడు, పేపర్ లాక్కురా. మన స్క్రిప్ట్ తీసుకువెళ్ళిపోయాడు. దొరికింది. వాడే నా శత్రువు. సైనికులారా, వాడిని విడిచిపెట్టద్దు. అరే పర్వాలేదే, ఈ బాబు చదువుకుంటూ నిద్రపోయినట్టున్నాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇటు చూసారా, ఈ బుక్ లో ఏం రాస్తుందో చూడండి. నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లల బుక్ మోసావా? శత్రువు రాజుని ఓడించిన తర్వాత రాజ్యాలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారట. ఆ జానీ,
నేను ఎలాంటివన్నంటే ఒకే టైంలో 4 రొట్టెలు తింటాను. రేయ్ అందరూ అలాగే తింటారు, ఇందులో గొప్ప విషయం ఏముంది? కానీ నాకున్న సైజుకి నాకున్న పొట్టకి 4 రొట్టెలు తింటాం పెద్ద విషయమే కదా. అయినా నువ్వు ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నావు? మా ప్రాపర్టీ పేపర్స్ ని మీరు తీసుకొని చాలా ఏడిపిస్తున్నారు మీరు. ప్రాపర్టీ పేపర్లు మేమెప్పుడు తీసుకున్నాం? నాకు తెలిసి అతను దీని గురించే మాట్లాడుతున్నట్టున్నాడు. అవును, మా ప్రాపర్టీ పేపర్స్ ని మాకు తిరిగి ఇచ్చేయండి, లేదంటే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. ఇది నీ ప్రాపర్టీ పేపర్ కాదు, ఇది మా నాటకం స్క్రిప్ట్. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నిజమేనా? ఏది చూపి. ఆ, ఆ, ఓహో, ఆ, ఆ. మ్మ్హ్మ్. జానీ, నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. నన్ను మన్నించండి, ఈ రోజు డిన్నరు నేనే మీకు కొనిస్తాను. పాత్రలు మాదే, సైడ్ డిష్ కూడా మాదే, కానీ స్థలం మాత్రం మీది. మేము వస్తాం, ఖచ్చితంగా వస్తాం, అది మీ స్థలానికి. సరే సర్లే, మాకు కూడా సంతోషమే. సరే రండి, మనం వెళ్ళి నాటకం రిహర్సల్ చేద్దాం. అని నీకు లైన్స్ అన్ని గుర్తున్నాయా? పరిగెత్తేటప్పుడు అన్ని డైలాగులు చదివాను, కానీ చివరి డైలాగ్ మాత్రం నాకు అస్సలు గుర్తులేదు. ఇది డైలాగ్ చూపించు. 28. అరే గాడిద, అది పేజ్ నంబరు.